रूपिणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहं నడిచే దేవుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కాంచి కామకోటి పీఠాధీశ్వరులు ఎప్పుడు కూడా చెబుతుండేవారు. వేదం చదివేటువంటి వాళ్ళకి, వేదపారాయణం చేసేటువంటి వాళ్ళకి మీరు ఒక పిడికెడు బియ్యం ఇచ్చినా, ఒక 2 రూపాయలు ఇచ్చినా మీకు వేద పురుషుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే బ్రాహ్మణులలో వేదాధ్యయనం చేయడానికి అర్హులు ఎవరైతే ఉన్నారో, మీ కుటుంబంలో 4 పిల్లలుంటే ఒక పిల్లల్ని వేదాధ్యయనం చేయించండి. ఎందుకండి ఈ వేదం అంటే ఏం ఉపయోగం అంటే, మనకు మీరు చూశారు, మన ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఒక 4-5 సంవత్సరాలు వర్షాలు పడలేదు. 2004, 2003 సంవత్సరాల్లో మనం చూసాం. అంతకుముందు 92 ప్రాంతాల్లో ఒక 17 వర్షాలు పడలేదు. దానిని క్షామం అంటారు సంస్కృత భాషలో. అంటే ఎక్కడైతే పంటలు పండవో, ఎక్కడైతే వర్షం కురియదో అక్కడ ఏమవుతుందండి? ఫస్ట్ పశువులు, పక్షులు, జంతురాశి అంతా నశించి మానవుడు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నీళ్లు తెచ్చుకొని తాగుతాడు. ఇక్కడ కూడా మన బోరింగ్లన్నీ ఎండిపోతూ ఉంటాయి, చుక్క నీళ్లు దొరకవు. నీళ్లు లేకపోతే మానవుడు జీవించలేరు. కాబట్టి మనకు నీళ్లు అనేవి, జలం అనేది చాలా ముఖ్యం. మరి ఏమిటండి పరిష్కారం? చెరువులు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, భూగర్భ జలాలు ఇంకిపోయినాయి, నీళ్ళు ఎక్కడా రావట్లేదు. మరి ఏం చేయాలి పరిష్కారం అంటే, వర్షమే పడాలి. ఆ వర్షం పడాలి అంటే కంచి పరమాచార్య స్వామి వారు వరుణయాగం అని చెప్పి అక్కడ తిరుపతిలో వరుణయాగం చేయించారు. ఆ వరుణయాగం చేయించేటువంటి వాళ్ళు ఏమి నియమం అండి అంటే, ఉప్పు సాల్ట్ అనేది తినడానికి వీలేదు చేసేటువంటి ఋత్విక్కులు. అది 40 రోజుల పాటు చేయాలి. ఆ హవిస్సు మాత్రమే ఉండాలి. ఆ వరుణ మంత్రాలని వాళ్ళు ఆ హోమాన్ని, జపానుష్ఠానాన్ని చేస్తే తిరుపతిలో కుంభవృష్టి కురిసింది. ఆ యాగం పూర్తిగా కానీ ఆ తర్వాత లోకంలో అన్ని చోట్ల వర్షం కురిసింది. ఏమిటండి శక్తి అంటే, ఎక్కడ శక్తి ఉందంటే ఈ మంత్రాలకి శక్తి ఉంది. నువ్వు రావయ్యా ఫలానా పేరుతో బాబు అంటే ఒక వ్యక్తి ఎలా అయితే వస్తున్నాడో, దేవతలని కూడా పిలవాలి, ఆహ్వానించాలి అంటే ఆ రుక్కుల ద్వారా, ఆ మంత్రాల ద్వారా, ప్రతి మంత్రానికి ఒక ఋషి, ప్రతి మంత్రానికి ఒక అధిష్టాన దేవత, ప్రతి మంత్రానికి ఒక నియమితమైనటువంటి స్వరం, ప్రతి మంత్రానికి మాత్ర, ప్రతి మంత్రానికి ఒక నియమం, ఆ ఉపాసనా క్రమం, ఇవన్నీ ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం ఎవరైతే ఆ వేదమంత్రాలు చదువుతారో, ఎవ్వరి వల్ల కాని పని, మానవుల వల్ల కాని పని వేదమంత్రాల వల్ల అవుతుంది.